హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రోమియో పార్ట్ 3 స్టోరీలోకెళ్ళిపోదాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మామగారు "ఏమిరా మనవడా పొద్దెక్కలేదా? కొత్త పెళ్ళికొడుకువి ఇంకా రాలేదు కిందకి. శోభనం అంటే అరుస్తావేంట్రా? కొంపదీసి రాత్రి అనేసరికి హార్దిక్ అబ్బా గ్రాని ఆపు అలాంటిదేమీ లేదు. నువ్వు నీ అనుమానం. పో గ్రాని. మామగారు సరేలేరా మనవరాలా నువ్వు తెవిలొచ్చేయ్ కిందకి పూజుంది కదా! రా కోడలా పనుంది. హార్దిక్ అమ్మ బాబోయ్! చాలా ట్విస్ట్‌లిచ్చారేంటి? ఇక ముగ్ధ ఫ్రెష్ అయ్యి బయటకు రాలేకపోతుంది. ఇప్పుడెలా వెళ్ళేది? ఎవర్నడగాలి? కొంచెం డోర్ తీసి చూస్తే హార్దిక్ ఉన్నాడు. టక్కున మూసేసింది. ఇక హార్దిక్ చుట్టూ చూసి ముగ్ధ గారు ఏరి? బాత్రూమ్ వద్ద సౌండ్ విని ఇక్కడ ఉన్నారా? హార్దిక్ ఇక అరగంటైనా రాలేదనేసరికి డోర్ కొట్టి హలో ముగ్ధ గారు వాట్ హ్యాపెన్ ఏమైంది ఎంతసేపు బాత్రూంలోనే ఉన్నారు అది అది హార్దిక్ గారు నేను టవల్ మర్చిపోయాను ప్లీజ్ నాకు కొంచెం టవల్ ఇస్తారా అని అడిగింది హార్దిక్ని ఓకే ఓకే అని హార్దిక్ బ్యాగ్ నుండి టవల్ తీస్తూ ఉండగా ఫోటో చూశాడు తండ్రితో కలిసిన ఫోటో పక్కన అక్క ఒక పాప మళ్ళీ పెట్టేసి తీసుకోండి ముగ్ధ గారు ముగ్ధ డోర్ ఓపెన్ చేసి తీసుకునే క్రమంలో చేతులు తగిలే స్పర్శకి కొత్తగా అనిపించింది హార్దిక్ నేను బాల్కనీ వైపు వెళ్తున్నాను డోర్ వేసేసా రావచ్చు టప్మని తలుపు సౌండ్ ముగ్ధ త్వరగా శారీ కట్టుకుని తయారై కూర్చుంది ఇక త్రినాథరావు గారు హలో బావగారు నేనండి ఈరోజు వ్రతం ఉంది భవానీ మీరు రావాలి క్షమించండి లేటుగా చెప్తున్నందుకు నిన్న ఫోన్ అవ్వలేదు పురుషోత్తం అయ్యో భలేవారండి మనలో మనకి క్షమాపణలు ఎందుకండి నేను మీకు కారు పంపిస్తాను మీరు పెద్దమ్మాయి వచ్చేయండి పురుషోత్తం గారు సరే బావగారు మరి ఉంటా మరి ఇక హార్దిక్ ఫ్రెష్ అయ్యి వచ్చి ముగ్ధ గారు ఈ రోజు పూజ అయ్యాక మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను ముగ్ధ కన్నీటితో మీ ఉపకారం మర్చిపోలేను అని అంది దండం పెడుతూ మనవరాలా ఓ మనవరాలా ఇద్దరిని చూసి దండం పెడుతుంది ఎందుకురా కంగారు పడిపోయారు ఇద్దరు కూడా ఏం చెప్పాలో కూడా తెలియలేదు అమ్మ ముగ్ధ తయారయ్యావా అంటూ సత్యవేణి గారు రావటంతో ఊపిరి పీల్చుకుని హార్దిక్ ఆకలి వేస్తుంది మమ్మీ టిఫిన్ పెట్టవా అని అడిగాడు అదేం కుదరదు పూజ అయ్యేదాకా ఉండాలి తప్పదు మనవరాలా ఇదిగో ఈ హారం వేసుకో ముగ్ధ అయ్యో వద్దు మామగారు ఇప్పుడెందుకు ఇది వంశ పారంపర్యంగా వస్తుంది చూస్తావేంట్రా వెయ్యి అని అంది గదమాయిస్తూ హార్దిక్ తీసుకుని మెడలో వేస్తూ ఉండగా బాగా దగ్గర నుండి చూశాడు ముగ్ధ మొహాన్ని ఎంతో అందంగా ఉంది అప్పుడే స్నానం చేసి వచ్చిందేమో రోజు వాసన వస్తుంది అలానే ఉండిపోయాడు ఇవన్నీ రాత్రికి ఇప్పుడు వెళ్దామా అని అన్నారు మామగారు నవ్వుతూ ఇక పురుషోత్తం భవానీ భవానీ ఎక్కడున్నావు తల్లి భవానీ వంటింట్లో నుండి కుళాయి నీళ్లు పడుతున్నా నాన్న 2 నిమిషాల్లో వస్తున్నా నీళ్లు నింపేసి చేతులు తుడుచుకుని చెప్పండి నాన్న కాఫీ ఇవ్వనా పురుషోత్తం వియ్యంకుడి గారు ఫోన్ చేశారు వ్రతం ఈ రోజు ఉంది కారు పంపిస్తారంట అని చెప్పారు భవానీ అవునా నాన్న మీరు వెళ్ళండి కాసేపటికి నేను వస్తాను అడ్రస్ రాసివ్వండి కాగితం పెన్ను ఇస్తూ పురుషోత్తం అదేంటమ్మా నువ్వెందుకు రావు భవానీ ఈరోజు పాప హాస్టల్కి వెళ్ళాలిగా నాన్న మర్చిపోయారా ఉండండి కాఫీ తీసుకుని వస్తాను పురుషోత్తం స్నానం చేసి పంచే కండువా కట్టుకుని బీరువా నుండి బట్టలు తీసి పెట్టారు అలాగే కొంత డబ్బు కూడా తీసి పక్కన పెట్టారు భవానీ కాఫీ తాగండి నాన్న అని తను కూడా తాగుతుంది ఇక బయట కారు శబ్దం రావడంతో వెళ్ళొస్తా తల్లి జాగ్రత్త సమయానికి వెళ్ళొచ్చేసేయ్ భవానీ త్వరగా తెమిలి కొన్ని పళ్ళు బిస్కెట్లు తీసుకుని ఇక ఆటోలో హాస్టల్కి వెళ్ళింది వాళ్ళ పాప కోసం ఇక ఇక్కడ ఇల్లంతా కూడా ఒకటే హడావిడి చుట్టుపక్కల వాళ్ళు కొద్దిమంది చుట్టాల రాకతో సందడి మొదలయ్యింది పంతులు గారు జగదాంబ గారు అరుస్తున్నారు ఇక ఆ అరుపులకి ముగ్ధ నుండి దూరం జరిగి సారీ ముగ్ధ అని హార్దిక్ దగ్గరగా ముగ్ధ మెడలో హారం వేస్తుంటే చేతివేళ్లు తాగుతూ ఉండే స్పర్శకి కొత్తగా వింతగా మనసుకి తెలియని హాయిగా ఉంది ముగ్ధకి సత్యవేణి పదండి ఇద్దరు ఎంత ముద్దొస్తున్నారో నా దిష్టే తగిలేలా ఉంది హార్దిక్ ఓరగా చూస్తున్నాడు
అరే వాట్ హ్యాపెన్ ఈరోజు ఇలా అవుతుంది మనసు. నలుగురు కిందకి వెళ్లి వ్రతం పీటలపై ముగ్ధ హార్దిక్ ని కూర్చోబెట్టి కార్యక్రమం మొదలుపెట్టారు. ట్రాఫిక్ జామ్ లేకపోవటం వలన సుమారు 2 గంటలు పట్టింది పురుషోత్తం గారు చేరుకోవటానికి. అతిథులను రిసీవ్ చేసుకుంటున్న త్రినాథవ్ గారు మన్నించాలి ఫోన్లో పిలిచినందుకు. పురుషోత్తం గారు మీరు మరీను బావగారు ఎలా పిలిచినా ఇబ్బంది ఏమీ లేదు. మన ఇంట్లో జరిగే ఫంక్షన్. జగదాంబిక రండి రండి. భవానీ ఏది కనిపించలేదు. పురుషోత్తం చిన్న పని మీదే వెళ్ళింది. వచ్చేస్తుందమ్మా. జగదాంబిక దానితోనే పనుందే. వచ్చేస్తుందిగా కూర్చోండి టిఫిన్ తిందురు. పురుషోత్తం అబ్బే వద్దండి తినేసే వచ్చాను. కొంచెం ఇబ్బందిగా సమాధానం చెప్పాడు. అదేం కుదరదు అన్నయ్య గారు తినాల్సిందే అని ప్లేట్తో సహా ప్రత్యక్షమయ్యారు సత్యవేణి గారు. తండ్రి మాటలు విని లేవబోయింది ముగ్ధ. అమ్మాయి కూర్చో లేవకూడదు పూజ మధ్యలో అని అన్నారు మామగారు. ఇక హార్దిక్ ఈ పూజలేంటో ఈ హడావుడేంటో దేవుడా పెళ్ళంటేనే ఇష్టం ఉండదు నాకు. అయినా సరే పెళ్లి చేసుకున్నాను. ఇక ఒక పక్క ముగ్ధ కళ్ళతోనే రండి అన్నట్టు చూసి చుట్టూ వెతికి అక్కేది అని అడిగింది మెల్లగా. పురుషోత్తం పాప దగ్గరికి వెళ్ళింది. వస్తుంది పూజ చేయి తల్లి. 2 గంటలు వ్రతం జరిగాక పెద్దల ఆశీర్వాదం తీసుకుని తండ్రితో కాసేపు కూర్చుని కబుర్లు చెప్తూ తన గదిలోకి వెళ్ళింది. పురుషోత్తం ఇక్కడంతా బానే ఉందా తల్లి? మీ అత్తయ్య మామయ్య అమ్మగారు అల్లుడు గారు నీతో అడగలేక ఆగిపోయాడు. ఇక ముగ్ధ హా చాలా బాగా చూసుకుంటున్నారు నాన్న అని అంది. ఇంకా భవానీ హాస్టల్కి చేరుకుని వార్డెన్తో మాట్లాడి లోపలున్న పాప గదిలోకి వెళ్ళింది భవానీ. ఇక లోపల ఆడుకుంటున్న పాప అమ్మా అని వచ్చింది గెంతుకుంటూ. చంకెక్కేసింది. భవానీ బ్యాగ్ల నుండి బిస్కెట్లు పళ్ళు ఇచ్చి బంగారం అలా గెంతకూడదు డాక్టర్ గారు చెప్పారుగా తిను. ఇక్కడ బాగుందా? కొంచెం బాగుంది కానీ కొంచెం బాలేదు. మరేమో నువ్వు తాత పిన్ని లేరుగా వచ్చేస్తా ఇంటికి. భవానీ మా స్వరూపం మంచిది కదూ అమ్మా. మాట వింటుంది నా బంగారం. కొద్ది రోజులు ఇక్కడ ఉంటే చాలు స్వరూప. స్వరూప పిన్ని రాలేదా అని అడిగింది. పిన్ని ఆఫీస్కి వెళ్ళిందా? భవానీ కాదమ్మా పిన్నికి పెళ్ళయింది కదా. ఎప్పుడు పడితే అప్పుడు రాదు. స్వరూప బుగ్గలు నొక్కుకుంటూ పెళ్ళా నేను రాకుండా చేసుకుందా అని అలిగి కూర్చుంది తినడం మానేసి. భవానీ అలిగిందమ్మ బంగారం అని ఎత్తుకుని తిప్పుతూ కితకితలు పెట్టి కూతుర్ని నవ్వించింది. తను కూడా నవ్వుతుంది. ఇక స్వరూప కిలకిల నవ్వేస్తూ ఆయాస పడుతూ మంచంపై కూర్చుంది. భవానీ బంగారం ఏమైంది? నీళ్లు తాగు కొంచెం. స్వరూప బానే ఉందమ్మా పిన్ని దగ్గరికి తీసుకుని వెళ్ళు అని మారం చేసింది చాలాసేపు. భవానీ చేసేది లేక మెడిసిన్ బట్టలు తీసుకుని వార్డెన్ పర్మిషన్తో అదే ఆటోలో బయలుదేరారు. ఇక ముగ్ధ తండ్రితో నిజం చెప్పలేదు. అలాగని అబద్ధం పిల్లని కూడా దాచలేదు. అన్నయ్య గారు రండి భోజనం చేద్దురు. తల్లి ముగ్ధ రామ్మా నువ్వు కూడా. పురుషోత్తం అల్లుడు గారు ముగ్ధ ఇలా రండి. బ్యాగ్ నుండి బట్టలు పెడుతూ జగదాంబిక అందరూ కలిసి భోజనాలు చేస్తూ అరే మనవడా ముగ్ధకి తినిపించు స్వీట్ కూడా పెట్టరా అని అన్నారు. ఇక ముగ్గురు బలవంతం పెట్టడంతో తప్పక తినిపించాడు. తనకి పెదాలు తగిలినప్పుడు చెప్పలేని ఫీలింగ్. మనవరాలా ఇప్పుడు నీ వంతు. కానీ కానీ స్వీట్ పెట్టు. ముగ్ధ ఇబ్బంది పడుతూ స్వీట్ తినిపిస్తూ ఉండగా పెదాలు చేతిని తాకక గబుక్కున తీసేసింది. వీధిలో ఆటో సౌండ్కి ఎవరబ్బా ఈ సమయంలో అని చూడగానే భవానీ పాప కనిపించడంతో ముగ్ధ కళ్ళల్లో సంతోషం. ముగ్ధ లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా జగదాంబిక ఎక్కడికో పరుగు ఎంగిలి చేత్తో వచ్చేది మీ అక్కేగా కూర్చో. భవానీ క్షమించండి అత్తయ్య గారు కొద్దిగా ఆలస్యం అయ్యింది. సత్యవేణి కూర్చో భవానీ భోజనం చేద్దువు. పాప రామ్మా. స్వరూప అలిగి కూర్చుని నేను రాను అని అంది. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. హార్దిక్కి గుర్తు వచ్చింది. ఫోటోలో పాప ఈ పాప ఒక్కరేనని. భవానీ మెల్లగా చెప్పింది. హాస్టల్లో జరిగింది. ముగ్ధ అబ్బో నా బంగారానికి కోపం వచ్చిందా? సారీ రా చెప్పే టైం లేదు అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇదిగో చూడు నీ కోసం స్పెషల్ గిఫ్ట్ దాచాను. భోజనం చేస్తేనే ఇస్తాను. స్వరూప హాయ్ గిఫ్టు
ఇవ్వు పిన్ని, తినేస్తాను. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక డిజైన్ చేసిన కవర్లో నుండి బార్బీ ఫ్రాక్ ఇచ్చింది. స్వరూప ఇదంతా ఇంతింత కళ్ళేసుకుని డ్రెస్ తీసుకుని వేసుకోనా ఇప్పుడే పిన్ని అని అంది. జగదాంబిక భవానీని తీసుకుని వెళ్ళి పద మనిద్దరం కలిసిక శోభనం ఏర్పాట్లు చేద్దామని అన్నారు. ఆ మాట వినగానే ఇక తన గుండెల్లో గుబులయ్యింది. మరేం జరుగుతుంది? ఈ బంధం నిలిచేనా లేదా? ఏం జరుగుతుంది అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.